జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కొన్ని ప్రాంతాల నుండి పొట్ట చేతబట్టుకొని వస్తుంటారు. అయ్యో పాపమని జాలి చూపించి ఉపాధి కల్పించి ఆశ్రమిస్తే మొదట ఏదో గుట్టుగా పని చేసుకుంటూ ఉంటారు. అలా కొన్నాళ్లకు మావాళ్లే అంటూ ఇంకొందరిని పీల్చుకొని వస్తారు. వాళ్లను కూడా అలాగే చేరదీశాక అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది. కొద్ది రోజులకు వాళ్ల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుంది. వాళ్లకు ఏం కావాలో డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఇదంతా మాకే సొంతం అంటూ తెగించి చెప్తారు. ఒకప్పుడు మైనారిటీగా ఉన్న వాళ్ళు ఆ తర్వాత మెజారిటీగా మారిపోయి విధ్వంసానికి పాల్పడతారు. ఇప్పుడు ఒడిశాలోని బాలసోర్లో జరుగుతోంది ఇదే. ఒడిశా ఉత్తర తీరం వెంబడి ఉన్న బాలసోర్లో ముస్లిం సమూహాలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. హింసాత్మక సంఘటనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇదేమీ అక్కడ కొత్త కాదు. లేటెస్ట్గా జూన్ 17ను కూడా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మతపరమైన అల్లర్లు మొదలయ్యాయి. ఈద్ అల్ అదా సమయంలో ముస్లిం సమాజానికి చెందిన వారు గోహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హిందువులు నిరసన ప్రదర్శనలు చేయగా వారి మీద ముస్లిం సమాజానికి చెందిన కొందరు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరగడమే కాకుండా పలువురికి గాయాలయ్యాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనల కారణంగా మత సామరస్యం అక్కడ దెబ్బతింది. బాలసోర్లో ప్రజల మధ్య బంధాలు సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు బాలసోర్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావట. ప్రశాంతతకు కేరాఫ్గా ఉండేది. బెంగాల్, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బాలసోర్లో అడుగుపెట్టిన వారి కారణంగా ఉద్రిక్తతలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇటీవల గోహత్య ఘటన పట్ల హిందువులు నిరసనలు వ్యక్తం చేశారు. మల్లికాష్పూర్లో గోవధ అనుమానంతో హిందువులు ఆందోళనను తెలియజేయడానికి రాగా రాడికల్ ముస్లిం గుంపులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై ఆయుధాలతో దాడి చేశారు. దీంతో హిందూ సంఘాల సభ్యులు కూడా ప్రతిఘటించారు. ఫలితంగా గోలపైఖరి, మోతిగజ్ ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. బాలసోర్లోని ప్రజల భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని బిక్కుబిక్కుమంటూ బాలసోర్ ప్రజలు బతుకుతున్నారు. బాలసోర్లోని జనాభాలో వచ్చిన మార్పులు కూడా ఆందోళనను పెంచుతుంది. ముస్లిం జనాభా 2011లో దాదాపు 9% ఉండగా ఇప్పుడు రెట్టింపైంది. జనాభా లెక్కల ప్రకారం 2011లో నగరంలో దాదాపు 12,995 మంది ముస్లింలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 30,300కి చేరుకుంది. బెంగాల్, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారి కారణంగా జనాభాలో ఈ మార్పు చోటు చేసుకుంది. ఈ అక్రమ వలసదారుల కారణంగా దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో మతపరమైన అశాంతికి ఆజ్యం పోసేలా ఈ వలసదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు కూడా వచ్చి చేరేశారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు కూడా చాలా ఎక్కువైపోవడంతో స్థానికుల్లో ఆందోళనను మరింత పెంచింది. ఆర్థిక అసమానతలు, సాంస్కృతిక వ్యత్యాసాలు కూడా తీవ్రమయ్యాయి. గత 13 సంవత్సరాలలో నగరం మొత్తం జనాభా సుమారుగా 40% పెరిగింది. అదే సమయంలో ముస్లిం జనాభా 133% పైగా పెరిగింది. ఇది బాలసోర్లో వేగవంతమైన జనాభా మార్పుకు సంబంధించిన సమాచారం. అయితే బిజు జనతాదళ్ వలస వచ్చిన వారిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వలసదారులను కట్టడి చేయడానికి పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం కూడా ఆందోళన కలిగించే విషయమే. అధికారులు ఈ అక్రమ వలసదారులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతోన్మాద భావజాలాలు ప్రచారం చేసే మతపరమైన సంస్థల విషయాల్లో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వలస జనాభాలో రాడికల్ ఇస్లామిస్ట్ సమూహాల పెరుగుదల దేశ భద్రతకు సవాలుగా మారనుంది. జనాభా మార్పుల మూల కారణాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు బాలసోర్లో తలెత్తిన పరిస్థితులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలి. అక్రమ వలసదారులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.